అతను చెప్తున్నది 8.5 kgs, మరి ఆల్రెడీ ఇంకా ఇంట్రాగేషన్లో తేలుతుంది, ఇంకా ఆల్రెడీ ఎక్కువ ఉండి ఆల్రెడీ ఎక్కడన్నా సప్లై చేశాడు ఇంకెవరికన్నా అని. సో దీన్ని అయితే బట్ అట్లా కనపట్లేదు, ఎందుకంటే ఇది ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు అతను జైలుకి వెళ్ళిపోయాడు. జూన్లో జరిగిన ఆపరేషన్లో సంగారెడ్డి అండ్ న్యాబ్ వాళ్ళు చేసిన ఆపరేషన్. సో బయటకు వస్తాడేమో చూసి తర్వాత ఏం చేయాలో తెలియక దీన్ని ముందు అక్కడ నుంచి తమ రూరల్ ఏరియాస్ నుంచి ఇక్కడ సిటీకి తీసుకొచ్చి దాని తర్వాత దీనికి వీ షుడ్ ఫైండ్ అదే దీన్ని తీసుకునే వాళ్ళని వెతికి అమ్మాలనే ఉద్దేశంతోన అతను సిటీకి తీసుకొస్తాడు అనమాట. యాక్చువల్లీ ఇది బయట మార్కెట్లో 1 to 1.5 crore per kg ఉంటుంది, కానీ ఏదో ఒక రేటుకి అమ్మాలా, కనీసం 50 లక్షల కేజీ అయినా సరే అమ్మేసేయాలా, అమ్మి ముందు డబ్బులు తీసుకోవాలా, దీంతో డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశంతోన. కానీ ఏం చేయాలో తెలియక, ఎందుకంటే అంజిరెడ్డి ఇతను డైరెక్ట్ చేసేవాళ్ళు లేడు కాబట్టి, వీళ్ళకి డైరెక్ట్ లింక్స్ లేవు కాబట్టి వీళ్ళు ముందు సిటీకి తీసుకొచ్చి తర్వాత అక్కడ నుంచి ఒక అంజిరెడ్డి రిలీజ్ అయినప్పుడు కానీ తర్వాత వేరే వాళ్ళ ద్వారా కానీ దీన్ని, ఎందుకంటే ఇది ఖచ్చితంగా డ్రగ్గే, దీన్ని యూజ్ చేస్తారు కొన్ని పార్టీస్లో తెలుసు కాబట్టి దాన్ని దే వాంటెడ్ టు ఫైండ్ ఆ సప్లయర్స్ ఎవరున్నా, ఆ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకి అమ్ముదామని చెప్పి వాళ్ళు తీసుకొస్తారు. దీని మీద హెచ్న్యూ ఇంటెలిజెన్స్ మా మీద నిన్న బోయిన్పల్లి ఏరియాలో అక్కడ సెర్చ్ చేసినప్పుడు నియర్ బోయిన్పల్లి ఎక్స్ రోడ్ ఎంఎంఆర్ గార్డెన్లో, సో ఈ వెహికల్లో వీళ్ళు ముగ్గురు అండ్ 8.5 kgs ఆఫ్ amphetamine, white powder, which is a synthetic drug, and then it is stimulant, as I told you, psychotropic drug classified under NDPS Act. And ఇది ఇతను తీసుకొస్తున్న వెహికల్ బొలెరో వెహికల్, మహీంద్రా మేక్ బొలెరో వెహికల్ని ప్లస్ ఈ ముగ్గురిని అలాంగ్ విత్ దిస్ 8.5 kgs ఆఫ్ పౌడర్. ఎక్కడ ఉందా పౌడర్? సీల్లో ఉందా? ఓకే, సీల్లో ఫొటోస్ ఉన్నాయి. ఓకే, ఇట్లా మీరు చూస్తే అది మామూలుగా అది ఒక పౌడర్ లాగానో, ఒక పిండి ఆటా లాగా, గోధుమ పిండి లాగానో అట్లా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ఇంకా మేము చట్ట ప్రకారం దీన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించి ఆ తర్వాత చట్ట ప్రకారం నిందితుల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. ఫర్దర్గా దీని మీద ఆ ఫ్యాక్టరీలో జరిగింది, ఆయన ఇచ్చింది అంటున్నారు కాబట్టి అవన్నీ పూర్తిగా ఇంట్రాగేషన్ తర్వాత పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాము. రిమాండ్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా దీంట్లో ఎవరెవరు ఇంకా లింక్ ఉన్నారో, అంజిరెడ్డే కాకుండా ఇంకెవరెవరు ఉన్నారు, ఆల్రెడీ ఇంకా అది ఇప్పటికే ఈ డ్రగ్ని ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇది కూడా వాళ్ళు చెప్పట్లేదు, మేము ఏం చేయాలో తెలియక సిటీకి అంటున్నారు. బట్ యాక్చువల్లీ నిజంగానే ఎవరైనా ఉన్నారా ఈ సప్లై చైన్లో? ఆ కన్జ్యూమర్స్ కూడా కాదు, ఎందుకంటే పెద్ద క్వాంటిటీ ఇది కాబట్టి డ్రగ్ డీలర్సే ఉంటారు దీనికి, అవన్నీ కూడా బయటికి తీస్తాము. సో దీని ఇందాక చెప్పుకున్నట్టుగా దీని వర్త్ మామూలుగా అరౌండ్ 1.5 to 1 crore to 1.5 ఉంటుంది. సో ఇట్స్ కన్జర్వేటివ్గా చేసిన అబౌట్ 8.5 crores వర్త్ ఆఫ్ డ్రగ్ హ్యాస్ బీన్ సీజ్డ్. అండ్ ఈ ఆపరేషన్లో పాల్గొన్న మా హెచ్న్యూ అధికారులు, తర్వాత అట్లాగే బోయిన్పల్లి అధికారులు జాయింట్గా పట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ కూడా ఇస్తాము. అండ్ దీని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము క్యారీ అవుట్ చేస్తాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, మీ అందరి తరఫున నేను వన్స్ అగైన్ మన నగర ప్రజలకు, తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి డ్రగ్స్ బారిన పడకండి. ఇట్లాంటి డేంజరస్ ప్రోడక్ట్స్ మీరు పార్టీల్లోకి వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్లో కూడా కల్పించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా యువకులు మీరు ఇట్లాంటి పార్టీలకు ఈ అనుమానాస్పదంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అటువంటి వ్యక్తులు ఇచ్చే పార్టీలకు తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైతే అసలు పోకూడదు. తెలిసిన వాళ్ళైతే మీకు అప్పటికే అతను మరి ఇట్లాంటి చర్యలు, ఇట్లా డ్రగ్ అడిక్షన్ ఇట్లాంటివి ఉన్నాయనుకున్నప్పుడు వారిని దూరంగా పెట్టాలి. లేకపోతే ఇట్లాంటి చిన్నవి 2-3 సార్లు ఇది మీకు తెలియకుండా కలిపి ఇచ్చినప్పుడు కూల్ డ్రింక్లో కానీ ఇంకేమైనా పదార్థాల్లో కానీ ద్రవ పదార్థాల్లో, అప్పుడు ఏమవుతుందంటే అడిక్షన్ అనేది వస్తుంది దీనికి. ఇది హైలీ అడిక్టివ్ అనేది మనకు ఇంటర్నెట్లో కూడా చూస్తే తెలుస్తుంది. వెరీ హైలీ అడిక్టివ్. 4-5 సార్లు తర్వాత బికాస్ ఆఫ్ దట్ ఎక్స్టసీ దట్ క్రియేట్స్, తర్వాత దాన్ని మళ్ళీ సేవించాలనే ఒక అడిక్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు చూసినా ఇట్లాంటి డ్రగ్స్ ఇవన్నీ మనం ప్రభుత్వము, తర్వాత పోలీసు, అన్ని శాఖలు కూడా, ఎక్సైజ్ శాఖ గట్టి చర్యలు తీసుకుంటున్నాము. బట్ పూర్తిగా నిరోధించే వరకు ప్రజల్లో కూడా అప్రమత్తత అవసరము. యువకుల్లో, వారి తల్లిదండ్రుల్లో కూడా
వీరు ఎటువంటి పార్టీలకు వెళ్తున్నారు, ఎవరు ఇచ్చే పార్టీలకు వెళ్తున్నారు అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యువర్ నోటీస్ ఇస్ ద హెచ్న్యూ వాళ్ళు, మా వాళ్ళు మంచి వర్క్ చేశారు. ఇది లేకపోతే ఇది 8.5 kgs అంటే లో క్వాంటిటీస్లోనే ఇది వెరీ అడిక్టివ్. సో ఎంతమందికి ఇది అఫెక్ట్ చేసేదో తెలియదు. సో గుడ్ వర్క్ చేసినందుకు గాను వాళ్ళందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్న్యూ టీమ్ అండ్ ఆల్సో ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిన హెచ్న్యూ టీమ్ అండ్ ఆపరేషన్ సక్సెస్ చేసి ఇది పట్టుకున్న బోయినపల్లి పోలీసుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మొత్తం 8.5 kgs అందులో ఉంది కదా. యా, ఒక్కసారి అక్యూజ్ని కూడా మీకు జస్ట్ అంటే బికాస్ యాజ్ పర్ ద కోర్ట్ గైడ్ లైన్స్ ఫేస్లు చూపించకూడదు, మాస్క్ వేసి ఒకసారి చూపిస్తాం. అదే ఇప్పుడు అది ఇంట్రాగేషన్లో తేలాలి. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది అది అంజిరెడ్డి లేడు కాబట్టి మేము ఓన్లీ అది స్టాక్ చేసాము ఆయన చెప్పినట్టుగా మేము చేయాలి. నేను ఫస్ట్ టైం అంటాడు ఇతను, కాబట్టి అంజిరెడ్డి వచ్చిన తర్వాతనే మేము అమ్మదలుచుకున్నాం, బట్ ఈలోగా దాన్ని సిటీకి షిఫ్ట్ చేస్తున్నాం అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్, ఇట్ నాట్ 100% బిలీవ్. వీ హ్యావ్ టు ట్రేస్ దట్, వీ హ్యావ్ టు నౌ ఫిల్ ఇన్ దట్ గ్యాప్. సారీ, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ డేటా, మేబీ ఐఎమ్ సారీ, ఐ రియల్లీ డిన్. నేను అంటే చూస్తాను, అంటే అడిక్షన్ అనేది మనం అంటే కేసులను బట్టి మనం చెప్పగలుగుతామే కానీ ఐ థింక్ ఎగ్జాక్ట్ డేటా అనేది కష్టమేమో. అది అంటే ఒకటి అలార్మింగ్ అయితే లేదు. అట్లా చూసుకున్నా కూడా మనం అంటే ఇప్పుడైతే పట్టుకుంటున్నాము, ఇప్పుడు కష్టం ఉంది. ఇప్పుడు డెఫినెట్గా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో వస్తే అంత తొందరగా ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించడం అంత ఈజీ కాదన్న విషయం తెలుసు. తగ్గింది ఆల్రెడీ, కానీ ఇదివరకు కూడా మనకు కొంత అంటే ఇప్పుడు ఒకటి వీడ్ అంటారు కదా, ఏదైతే గాంజా ఉంది కదా, గాంజాని కొద్దిగా క్యాజువల్గా అదేదో సరదాగా దానివల్ల పెద్ద ప్రమాదం లేదు అన్నట్టుగా ముఖ్యంగా కాలేజీ యువతులు కూడా కొంతమంది అలవాటైనట్టుగా ఒకటి రూరల్ ఏరియాస్లో కూడా అంటే అది అంటే ఏదో స్మోకింగ్ లాగా. ఇది స్మోకింగ్ అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి దాన్ని భయం ఉంటుంది, కానీ దానివల్ల మిగతా ప్రాబ్లమ్స్ కావని స్మోకింగ్ చేస్తూ ఉంటారు కదా. అట్లాగే ఇది గాంజాను కూడా అటువంటి స్మోకింగ్ కింద తీసుకొని కొంత అది బాగానే కొన్ని ఏరియాల్లో బాగా ప్రివలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది అవేర్నెస్ వల్లనే పోతుంది. ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ మన సిటిజన్స్కి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. ఇది గాంజాని మీరు తీసుకొని ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు. ఇది వీడు, ఇది న్యాచురల్గా వచ్చింది, ఇది హెర్బ్ లాంటిది, ఇదేం కాదు, ఒక సరదా ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకున్న వాళ్ళు, అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలామంది అవుతున్నారు. సరే యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఈస్ ఎ డ్రగ్, వీడైనా ఏదైనా ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్, తర్వాత ఎక్కడ దిగజారుతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు యాక్చువల్గా, ఇది పాతాళానికి దిగజార్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీటి బారిన పడకండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమైనా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మహా అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టపరుస్తుంది. డ్రగ్స్ మొత్తం దేశాన్నే నష్టపరుస్తుంది, సమాజాన్నే నష్టపరుస్తుంది. మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్, నైతికతను దెబ్బతీసేది. ఇట్లాంటి వాటికి చేయూతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి. మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు, పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు. అది ముందు యువతను చెడగొట్టాలా, చెడగొడితే చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం. ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా. మన దేశంలో ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము, అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం, అందుకే ఇవాళ మనకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అటువంటి యూత్ను చెడగొట్టాలని చెప్పి, అంటే మొత్తం సమాజాన్ని దెబ్బతీయాలని చెప్పి, అంటే ఇది ఒక చాలా పెద్ద నేరం. ఇట్ డజంట్ అఫెక్ట్ ఓన్లీ ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక వ్యక్తినో కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేసేది. అందరూ కూడా బాధ్యతగా దీన్ని చూడాలా. దీన్ని చేసి నేను కూడా సమాజాన్ని చెడగొట్టే దాంట్లో నేను భాగం కాకూడదే అనే ఒక ప్యాట్రియాటిజం అది రావాలండి, ఒక దేశభక్తి. ఆ రకంగా దీన్ని ఆలోచించాలి. దయచేసి యువకులకు విజ్ఞప్తి,
పడకండి ఇట్లాంటి బారిన. ఇది మీ భవిష్యత్తుని, మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే, దుష్ప్రభావం చూపించే అంశం. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయకండి. లేదు, అంటే జైల్లో పోకముందే ఇతను ఈ ప్రోడక్ట్ని పంపించాడు, నీ దగ్గర పెట్టు తర్వాత నేను చెప్తానని. ఈలో జైలుకి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. అంజిరెడ్డిని మేము మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకుంటాము, అతన్ని మళ్ళీ ఇందులో అక్యూజ్డ్ అవుతాడు, విల్ ఇంట్రాగేట్ హిమ్ సపరేట్లీ, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అల్ఫా జ్యువలమే కాకుండా ఈ ప్రోడక్ట్ కూడా తయారీ అక్కడి నుంచే నేను తీసుకున్నాను చెప్తున్నాడు ఇతను. ఇతనికి అంతకుమించి ఎక్కువ తెలియట్లేదు. సో దాన్ని మేము తరోగా మొత్తం బయటికి తీస్తాం, అన్ని బయటికి తీస్తాం. ఒకసారి వాళ్ళని పెడతారుగా. గుడ్ వర్క్. మీరు వాళ్ళని ఒకసారి ఆ ముగ్గురిని జస్ట్ చూపించే అయిపోయిందా? దే ఆర్ హియర్ ఓన్లీ. ఓకే రైట్, తీసుకెళ్ళి వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చింది మనకు, ఇది దాని ద్వారా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళది అంటే ఇప్పుడు అదే ఇది ఫస్ట్ టైమా అసలు ఇదివరకు ఆల్రెడీ అమ్మారా, ఎవరి ద్వారా అమ్మారు? సో ఎవరు మెయిన్గా ఇది ఒకవేళ పడి ఉంటే ఎవరి చేతిలో పడింది, అది ఇంపార్టెంట్. సో వాళ్ళని మన సిటీలో పట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళని పట్టుకోకపోతే ఇట్లాంటి ఇంకా వేరే చిన్న చిన్న గ్యాంగ్స్ ఉండొచ్చు. సో వీళ్ళు యూజ్ చేసి ఇటువంటిని వీళ్ళ దగ్గర ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏంటి? బహుశా అంజిరెడ్డిని మేము పీటీ వారెంట్ మీద తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే విషయాలు బయటపడతాయి అనుకుంటున్నాం. అట్లాగే ఇందులో టీఎస్ నాబ్ సహకారం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ కేసు టీఎస్ నాబ్ ఇంటెలిజెన్స్తో లోకల్ పోలీస్ చేశారు, అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేశారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్లో ఉన్నాము. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ సహకారం. కన్జ్యూమర్స్ ప్రకారం చట్టంలో ఇప్పుడు ఉన్నది, కన్జ్యూమర్స్ని చిన్న క్వాంటిటీస్ ఉంటే మనం వీ షుడ్ నాట్, వాళ్ళకి ఏదో అవేర్నెస్ మాత్రమే చెప్పాలనేది. పెద్ద క్వాంటిటీస్ దొరికితే దెన్ దే బికమ్ పెడ్లర్స్ దెమ్. ఓకే, అప్పుడు మనం అట్లా మనం కేసులో